ఎన్డీఏ కూటమిలోని పార్టీల ఆధిక్యాల వివరాలు చూద్దాం. భాజపా 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఎల్జేపీ 5, ఆర్ఎల్ఎస్పీ 3, హెచ్ఐఎం 1 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచారు. ఒకసారి చూస్తే మహాకూటమి 164 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ 70 స్థానాల్లో, ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పట్నా ప్రాంతంలో ఆధిక్యాల వివరాలు చూద్దాం. మొత్తం 43 శాసనసభ స్థానాలున్న పట్నా ప్రాంతంలో మహాకూటమి 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా 2 స్థానాల్లో గెలిచింది. ఇక ఎన్డీఏ సారథ్యంలోని భాజపా కూటమి 6 స్థానాల్లో ఆధిక్యంలో నిలవగా 1 స్థానంలో గెలిచింది. ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక తిరుహూట్ ప్రాంతంలో మొత్తం 49 శాసనసభ స్థానాలున్నాయి. జేడీయూ కూటమి 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా 1 స్థానంలో గెలిచింది. భాజపా కూటమి 22 స్థానాల్లో ఆధిక్యంలో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యాల్లో ఉన్నారు. అదేవిధంగా పూర్నియా ప్రాంతం చూద్దాం. 24 అసెంబ్లీ స్థానాలున్న పూర్నియా ప్రాంతంలో మహాకూటమి 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా 5 స్థానాల్లో గెలిచింది. భాజపా కూటమి 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సరణ్ ప్రాంతం చూస్తే 11 స్థానాల్లో మహాకూటమి ఆధిక్యంలో ఉండగా 2 స్థానాల్లో గెలుపొందింది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. బాగల్పూర్ ప్రాంతం చూద్దాం. మొత్తం 12 శాసనసభ స్థానాలున్న నియోజకవర్గాల్లో మహాకూటమి 9 స్థానాల్లో ఆధిక్యంలో గెలవగా భాజపా కూటమి 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మంగేర్ ప్రాంతంలో మహాకూటమి 12 స్థానాల్లో ఆధిక్యంలో నిలవగా 7 స్థానాల్లో గెలిచింది. ఎన్డీఏ కూటమి 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దర్భంగా ప్రాంతంలో మహాకూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో నిలవగా 1 స్థానంలో గెలిచింది. ఎన్డీఏ కూటమి 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో నిలిచారు. కోషి ప్రాంతం చూద్దాం. మొత్తం 13 శాసనసభ స్థానాలున్న కోషి ప్రాంతంలో మహాకూటమి 11 స్థానాల్లో ఆధిక్యంలో నిలవగా ఎన్డీఏ కూటమి 1 స్థానంలోనూ, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.